భూమిలో 70% నీరే ఉంది. అంటే మహాసముద్రాలు ఉన్నాయి. ఇది చాలా పెద్ద పరిమాణంతో నిండి ఉంది. సముద్రపు నీరు ఉప్పగా ఉంటుందనేది తెలిసిన విషయమే. పొరపాటున కూడా ఎవరూ తాగలేరు, తాగినా హానికరం. సముద్రపు నీరు ఉప్పగా మారడానికి శాస్త్రీయ కారణాలు ఏమైనప్పటికీ హిందూ గ్రంథాలు, పురాణాలలో మరో కథ ఉంది. అయితే సముద్రానికి పార్వతి తల్లి శాపం ఇచ్చిందని అంటారు. సముద్రపు నీరు ఉప్పగా మారడానికి సంబంధించిన ఈ ఆసక్తికరమైన పౌరాణిక కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సముద్రపు నీరు ఉప్పగా మారిన సంఘటన శివపురాణంలో ఉంది. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన కథ. ఇందులో పార్వతీదేవి సముద్రాన్ని శపించిందని అంటారు. ఈ పురాణం ప్రకారం సతీదేవి తన తదుపరి జన్మలో పర్వతరాజు హిమాలయ స్థానంలో జన్మించింది. ఆమెకు పార్వతి అని పేరు పెట్టారు. ఆమె ఎంతో అందంగా ఉంటుంది, తెలివైనది, నిర్భయమైనది. పార్వతీదేవి పెద్దయ్యాక శివుడిని భర్తగా పొందాలని కఠోర తపస్సు చేసింది. తల్లి తీవ్రమైన తపస్సులో నిమగ్నమై ఉన్నప్పుడు ఆమె మొదట ఆహారాన్ని విడిచిపెట్టి పండ్లతో జీవించడం ప్రారంభించింది. శివుడు పండ్లను తినడం లేదని, చెట్టు ఆకులను ఆహారంగా తీసుకుంటున్నాడు అని పార్వతీదేవి కూడా చెట్టు ఆకులను తినింది. ఆ తర్వాత ఆకులను మానేశాడని తల్లి కూడా ఆకులను తినడం మానేసింది. అందుకే ఆమె పేరు అపర్ణ. పార్వతీమాత ఉపవాసం, తపస్సు మరింత కష్టతరంగా మారడంతో ఆమె ప్రకాశం, అందం, అనుగ్రహం పెరిగాయని చెబుతారు. యాదృచ్ఛికంగా ఒకరోజు సముద్రుడి చూపు తల్లి పార్వతిపై పడింది. పార్వతి అందం చూసి మహాసముద్రుడు పరవశించిపోయాడు. తన తపస్సు ముగియాలని ఎదురుచూడటం ప్రారంభించాడు. పార్వతీమాత తపస్సు పూర్తికాగానే సముద్రుడు తనను తాను పరిచయం చేసుకుని, ఓ దేవి, నేను సముద్రుడను. 3 లోకాలలోనూ నీ అందం, కృప అద్భుతం. నువ్వు అద్వితీయ సౌందర్యవతివి. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు. తల్లి పార్వతి చాలా మర్యాదపూర్వకంగా సముద్రుడు ప్రతిపాదనను తిరస్కరించింది. ఓ దేవా, నేను శివుడిని ప్రేమిస్తున్నాను. అతనిని నా భర్తగా అంగీకరించాను అని సున్నితంగా చెప్పింది. పార్వతీమాత నిరాకరించడాన్ని అవమానంగా భావించాడు సముద్రుడు. ఓ దేవి, నా మంచినీటితో మనిషి దాహం తీరుస్తాను. అయితే శివునికి ఏమి ఉంది? నేను లక్షలాది జలచరాలను పోషిస్తున్నాను అని సముద్రుడు తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నాడు. నేను ముత్యాలు, అనేక విలువైన రత్నాలను ఇస్తాను అన్నాడు. సముద్రుడు తనను తాను పొగుడుతూనే శివుని గురించి చెడుగా మాట్లాడటం ప్రారంభించాడు. సముద్రుడు ఆమెపై చాలా దుర్భాషలాడి, ఓ దేవి, అడవులు, పర్వతాలలో తిరిగేవాడితో మీరు మీ జీవితాన్ని ఎలా గడుపుతారు? అతను శ్మశానవాటికలో నివసించేవాడు. అగరబత్తులు కాల్చడం, బూడిదను రాసుకోవడం తప్ప అతని వద్ద ఏముంది అని అన్నాడట. పరమశివుని గురించి ఇలాంటి దుర్భాషలు విని పార్వతి తల్లి అస్సలు తట్టుకోలేకపోయింది. ఆమె కోపంతో సముద్రాన్ని శపించింది. ఓ సముద్రుడా, మీరు గొప్పగా చెప్పుకున్న వైశాల్యం, నీరు అద్భుతమైనవి. కాని మీరు నా మనస్సును, శివుడిని అవమానిస్తూ మీ పరిమితులను దాటారు. ఈ రోజునుంచి మీ నీరు ఉప్పగా ఉంటుంది. దీన్ని ఎవరూ తాగలేరు అంటూ శాపం పెట్టింది. అప్పటినుంచి సముద్రపు నీరు ఉప్పగా మారిందని అంటారు.